రియల్ ఎస్టేట్ అంటే ఏమంటారు? అంటే ఈ మధ్య అసలు చాలా లో అయిపోయింది అంటున్నాం. దానికి రిలేటెడ్‌గా స్టాక్ మార్కెట్స్ అనేవి కంటిన్యూస్‌గా పడిపోతున్నాయి. వాటికి దీనికి ఏమైనా రిలేషన్ ఉన్నాయి? స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి ట్రంప్ గురించి మాట్లాడుతున్నారు. డిమాండ్ అండ్ సప్లైలో ఎక్కువ సప్లై అయిపోతుంది. అంటే ఎక్కడ చూసినా విపరీతంగా కడుతున్నారు. అయితే సప్లై ఎక్కువ ఉన్నప్పుడు, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ప్రైసెస్ పడిపోతాయి కదా! రియల్ ఎస్టేట్‌లో ఎందుకు పడట్లేదు అంటారు? ప్రైజెస్ ఎందుకు పడట్లేదు అంటే ఇంట్రెస్ట్లు అన్నీ యాడ్ అవుతాయి కాబట్టి అంతకన్నా తగ్గించడానికి ఆప్షన్ లేకుండా అయిపోయింది. సో అయితే వితిన్ హైదరాబాద్ ఒకటే రియల్ ఎస్టేట్ లేదు అంటున్నారు. అవుట్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ గానీ, చుట్టుపక్కల గానీ ఉందంటారు. రేటు రీజనబుల్స్ ఉన్నాయి. మార్కెట్ కూడా ఈ మాట్లాడడం అనేది వాటికి కూడా అప్లికేబుల్ అయ్యి అది కూడా కొంతవరకు ఆగింది మార్కెట్. మనకి గేటెడ్ కమ్యూనిటీలు రేర్ యాక్ట్ ప్రకారం ఆల్ ఇమ్యూనిటీస్ కంప్లీట్ చేసి ఇవ్వడము ఇవన్నీ చేసి ఇచ్చేటప్పుడు మినిమం ప్రైజెస్ నడుస్తున్నాయి హైదరాబాద్ సరౌండ్స్లో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ధనలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఎలా నడుస్తుంది రియల్ ఎస్టేట్ అంటే ఏమంటారు? అంటే ఈ మధ్య అసలు చాలా లో అయిపోయింది అని విన్నాము. దానికి రిలేటెడ్ గా స్టాక్ మార్కెట్స్ అనేవి కంటిన్యూస్ గా పడిపోతున్నాయి. వాటికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా ఏంటి? అంటే స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి ట్రంప్ గురించి మాట్లాడుతున్నారు. అవును. ఆ విషయంలో మనకు రియల్ ఎస్టేట్ సెగ్మెంట్కి వస్తే అండి సిటీలో ఉన్న మార్కెట్ అంటే డిమాండ్ అండ్ సప్లై అంటాం కదా. డిమాండ్ అండ్ సప్లైలో ఎక్కువ సప్లై అయిపోతుంది. అంటే ఎక్కడ చూసినా విపరీతంగా కడుతున్నారు. అపార్ట్మెంట్స్, హైరేజ్ అపార్ట్మెంట్స్ చాలా అసలు లాక్స్ లో ఉండొచ్చు. కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ కంటిన్యూషన్ అవుతున్నవి. మరి ఎక్కడ చూసినా రేట్లు ఏం తక్కువ లేదు. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ హై ఉంది, మిగిలినవన్నీ కాస్టే ఉన్నాయి కాబట్టి 1 కోటిన్నర 2 కోట్ల వరకు వస్తుంది. అయితే సప్లై ఎక్కువ ఉన్నప్పుడు, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ప్రైసెస్ పడిపోతాయి కదా! రియల్ ఎస్టేట్ లో ఎందుకు పడట్లేదు అంటారు? ప్రైజెస్ ఎందుకు పడట్లేదు అంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువే ఉంది సిటీలో, లోకల్లో కాబట్టి. ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏం తగ్గించడానికి ఉండదు. దాని మీద మినిమం ఖర్చులు, ప్రాఫిట్స్, వెయిటింగ్ పీరియడ్, ఇంట్రెస్ట్లు అన్నీ యాడ్ అవుతాయి కాబట్టి అంతకన్నా తగ్గించడానికి ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఓకే. అట్లా కొనేవాళ్ళు ఆ సెగ్మెంట్ వాళ్ళు తక్కువయ్యారు. అంటే తక్కువ అవ్వడం కాదు, మీన్స్ బడ్జెట్లు సపోర్ట్ చేయడం కష్టం కదండి. 30-40 lakhs డౌన్ పేమెంట్ కట్టాలి, 60-70 lakhs లోన్కి వెళ్ళాలి, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇంటీరియర్స్ ఇవన్నీ చూసుకుంటే 1 కోటిన్నరకు వచ్చేస్తుంది. అంటే అంత ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఎవరు? లాస్ట్ ఒక 5 years నుంచి తీసుకున్న సేవింగ్స్ అంతా అక్కడ పెట్టేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ 20 years లోను నెలకి 60-70,000 కట్టాలి. ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అనేది కూడా కొంత నడుస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో విత్ ఇన్ హైదరాబాద్ లో మరి రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువగా జరగట్లేదు అంటారా? ఓకే. అవుట్స్కర్ట్స్ లో ఇప్పుడు ప్లాట్స్ తీసుకోవచ్చా దాని బదులు, ఫ్లాట్స్ బదులు? అది బెటర్ అంటున్నానండి. అయితే ఈ మార్కెట్ ఏదైతే ఇప్పుడు మనకు అట్లా హోల్డ్ కనబడుతుందో మనకు, ఈ మార్కెట్ ప్రభావం తీసుకెళ్లి అవుట్స్కర్ట్స్ మీద కూడా ఇస్తారు. రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు అనేది రోలప్ అవుతుంది. సో అయితే విత్ ఇన్ హైదరాబాద్ ఒకటే రియల్ ఎస్టేట్ లేదు అంటున్నారు. అవుట్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ గానీ, చుట్టుపక్కల గానీ ఉందంటారు. రేటు రీజనబుల్స్ ఉన్నాయి. మార్కెట్ కూడా ఈ మాట్లాడడం అనేది వాటికి కూడా అప్లికేబుల్ అయ్యి అది కూడా కొంతవరకు ఆగింది మార్కెట్. నేను ఏమంటున్నానంటే కస్టమర్స్ పరంగా అప్రూవల్స్ లేఅవుట్స్, గ్రోత్ క్యారిడార్స్లలో మనకి గేటెడ్ కమ్యూనిటీలు రేర్ యాక్ట్ ప్రకారం ఆల్ ఇమ్యూనిటీస్ కంప్లీట్ చేసి ఇవ్వడము ఇవన్నీ చేసి ఇచ్చేటప్పుడు మినిమం ప్రైజెస్ నడుస్తున్నాయి హైదరాబాద్ సరౌండ్స్లో. ఇప్పుడు మనం ఏ డిస్టిక్ వెళ్ళినా కూడా అండి 15,000 16,000 తక్కువ ఎక్కడా లేదు. తెలంగాణలో ఏ డిస్టిక్ వెళ్ళినా కూడా. మరి అట్లాంటిది హైదరాబాద్లో రేపు 1-2 లక్షల గజం పలకగలిగిన ఏరియాలు నెక్స్ట్ 10 to 20 years లో ఆ ఏరియాలలో ఇప్పుడు 15,000, 12,000, 14,000 ఇట్లా నడుస్తుంది. అంటే ప్రైజెస్ రీజనబుల్ ఉన్నాయి. కాకపోతే సిటీలో ఉన్న ఈ డిమాండ్ అండ్ సప్లై దాన్ని
తీసుకెళ్ళిన అవుట్స్కట్స్ కూడా రియల్ ఎస్టేట్ నడవట్లేదంటే అంతా ఒకటే ప్రోడక్ట్ అంటారు. అంటే ఈ ప్రోడక్ట్ గురించి రియల్ ఎస్టేట్ గురించి ఎవరైతే దాని మీద రీసెర్చ్ చేసి ఉంటారో వాళ్ళు కొనుక్కోవడానికి, లేదా మాలాగా వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళకే క్లియర్గా తెలుస్తుంది అసలు రియల్ ఎస్టేట్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, ఇది ఏ సెగ్మెంట్, లోకల్లో సిటీలో ఏ సెగ్మెంట్స్ అనేది తెలుస్తుంది. అందరూ ఏమనుకుంటారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ రోల్ అవ్వట్లేదు అన్నది ప్లాటింగ్ కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కొంచెం మార్కెట్ ఆగింది అనేది కొంత నడుస్తుంది. రేట్స్ అయితే తగ్గట్లేదు కానీ మార్కెట్ అయితే అట్లా ఆగింది. సో మళ్ళీ ఎప్పుడు బయర్స్ ఎక్కువ మంది వస్తారు అంటే డిమాండ్. నేను ఇప్పుడు చెప్పేది అయితే అదే చెప్దామనేసి అసలు ఈ రోజు నేను అడిగి మరీ వచ్చాను ఈసారి. ఎందుకేనంటే అండి, ప్రతి ఒక్కరికి ఇది రైట్ టైం. 1.5 year నుంచి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మార్కెట్ అట్లా ఆగి ఉంది. ఒక్కసారి ఇప్పుడు డెవలప్మెంట్స్ ఎప్పుడు ఆగదు. హైదరాబాద్కి మైగ్రేషన్, పాపులేషన్ ఎప్పుడు యాడ్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు రోల్ అవుతూనే ఉంటుంది. ఈ ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోయి మూమెంట్ అందుకుందంటే ఉన్న దానికి డబుల్ జంప్ అవుతుంది. 1.5 year కూడా రికవర్ చేస్తారు. ఒక మూమెంట్ అందుకుంటే 1 year లో 2-3 times కూడా పెరుగుతుంది. అప్పుడు చాలా కష్టం అయింది కదా మళ్ళీ కొనుక్కోవాలంటే. చాలా కష్టం అవుద్దండి. డబ్బులు అయిపోతే ఇవాళ 15 లక్షల వరకే ప్లాట్ రేపు 30 లక్షలకి వెళ్ళిపోతే చాలా మెంబర్స్ తగ్గిపోతారు, కొనే కెపాసిటీస్ తగ్గిపోతుంది. సో మరి ఇది రైట్ టైం కొనడానికి ఎవరైనా డబ్బులు ఉన్నాయి అనుకుంటే? చాలా అండి, చాలా రైట్ టైం. ఎందుకంటే మార్కెట్ మనకి మీరన్నా స్టాక్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, అయ్యో ఇది పోయింది లేకపోతే ఆగిపోయింది నడవట్లేదు అన్నప్పుడు కొనాలండి. ఇన్వెస్ట్మెంట్స్ కదా. సో అయితే ఇప్పుడు ఎప్పుడు పబ్లిక్ లో వినపడుతుందో బాగుంది అప్పుడు అమ్మాలి. కొనడానికి ఇది రైట్ టైం. ఓకే. సో ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు విత్ ఇన్ హైదరాబాద్ లిమిట్స్ లో? హైదరాబాద్ సరౌండ్స్ లో గ్రోత్ క్యాడర్స్ అంటే ఇవి 3 మనకి అందుబాటులో ఉన్నాయండి. మనకి బెంగళూరు హైవే. ఎందుకంటే ఎప్పుడూ కూడా అండి అక్కడ ఉన్న పాపులేషన్ గ్రో అవ్వడము, ఎడ్యుకేషన్ పరంగా స్పెషాలిటీస్ ఉండడము, ఇండస్ట్రీస్ ఉండడం, ఇండస్ట్రీస్ ఉంటే పాపులేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఉన్న ఏరియాలలో కొంటే ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఎంతో కొంత మార్కెట్ పెరుగుతుంటది, డిమాండ్ ఉంటుంది కాబట్టి పెరుగుతూ ఉంటుంది. అట్లా పెరగడానికి హైదరాబాద్ సరౌండ్స్ లో ఆప్షన్స్ ఉన్నాయి. మనకు బెంగళూరు హైవే, అటు వరంగల్ హైవే, అటు ముంబై హైవే అండి. అంటే ఇప్పుడు లంసమ్ అమౌంట్ ఉన్నప్పుడు ఒకే చోట ఎక్కువ కొనేస్తూ ఉంటారు, అలా బెటరా లేకపోతే మీరు అన్నట్టు అన్ని కార్నర్స్ లో అరౌండ్ హైదరాబాద్ కొనడం బెటర్? డబ్బులు సఫిషియెంట్ గా ఉంటే అన్ని చోట్ల కొనడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ ఎప్పుడు ఎక్కడ ఏది అనౌన్స్ చేస్తారో తెలియట్లేదు. ఇప్పుడు మనము మాట్లాడుకున్న 3 ఏరియాలు ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ గా మనకి మంచి మొమెంటం ఉన్నవి. ఇటు ముంబై హైవే తీసుకుంటే కూడా కంటిన్యూగా ఇండస్ట్రియల్ కారిడార్ అది. ఇటు మనకు షాద్ నగర్ తీసుకుంటే మనకు షాబాద్ ఏరియాస్, చందనవల్లి, సీతారాంపూర్, సెజ్ కారిడార్, ముందుకెళ్తే బాలనగర్, జడ్చల్ కానివ్వండి. ఇప్పుడు 4th సిటీ కూడా విత్ ఇన్ 30 minutes జర్నీ ఉంది అంతే. ఇవన్నీ కూడా షాద్ నగర్ కి ఎప్పుడు మైగ్రేషన్ పాపులేషన్ యాడ్ అవుతుంటుంది. ఈ రూట్ వరంగల్ రూట్ లో కూడా మనకు లేటెస్ట్ గా ఈస్ట్ గ్రో ఈస్ట్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు కాబట్టి అటు కూడా బాగానే అనౌన్స్ చేశారు. అటు మెట్రో కానివ్వండి, ఇటు MMTS కానివ్వండి, అటు మనకు డ్రైవ్ రోడ్ ఏరియాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఇస్తున్నాడు. కాబట్టి 3 ఏరియాలలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళకు అట్లీస్ట్ అండి 10 years లో అట్లీస్ట్ 4 times అయితే నేను నా ఎక్స్పీరియన్స్, నేను 15 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. ఈ 15 ఏళ్లలో తెలంగాణ రిసెషన్ పీరియడ్ చూసాము, డిమాండేషన్ చూసాము, మళ్ళా మనకు కంప్లీట్ గా వరల్డ్ రిసెషన్ పీరియడ్ ఒకసారి వచ్చింది, అదొకసారి చూసాము, గవర్నమెంట్ చేంజ్ చూసాము, కరోనా చూసాము. అయినా కూడా ఎక్కడ రేట్లు కంటిన్యూగా పెరుగుతూ వచ్చినాయి. ఎంత లీస్ట్ పెరిగిన ఏరియాలు కూడా 4-5 times నుంచి ఒక్కొక్క ఏరియా 10 times, మేము అమ్మిన ఏరియా 10-12 times పెరిగింది. ఇటు హైటెక్ సిటీ వైపుకి వస్తే 200 times పెరిగింది లాస్ట్ 10-15 years లో. అట్లా 100% గా గ్రోత్ అవ్వడానికి ఆప్షన్స్ ఉన్నాయి.